జస్ట్ ఇప్పుడు ఇది ఫోటోషాప్ నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే. జస్ట్ ఒక 1 or 2 minutes పడుతుంది. ఇది లాగిన్ అయిన తర్వాత మీకు ఫోటోషాప్ డివైస్ మన ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది ఏంటి, సో ఆ తర్వాత మనము ఫోటోషాప్లో ఏమేమి చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను. ఓకే సార్. సార్ నాకు మీరు చెప్తున్నప్పుడు రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో కూడా నాకు ప్యారలల్గా కొంచెం అన్నీ చెప్తా ఉండండి సార్. సో దట్ యా తప్పకుండా. ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకు? అవుతుందండి. ఇప్పుడు హ్యాస్ స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్. ఓకే. యాక్చువల్గా నేను ఇందాకలు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ రీలాగిన్ చేశాను కదా, అన్ని క్లోజ్ చేశాను అనమాట. అంటే ఇవి హెవీగా ఉంటాయి ఈ సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ కానీ. నార్మల్ HTML అవి పర్లేదు, మన నోట్ ప్యాడ్ ఎడిటర్స్ కదా, తొందరగా ఓపెన్ అయిపోతుంది. ఇది కొద్దిగా టైం పడుతుంటాయి అన్నమాట. సో అందుకు లేట్ అవ్వకూడదని చెప్పి ఉద్దేశంతో నేను అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నా, కానీ అనుకోకుండా డిస్కనెక్షన్ వల్ల ఏదో మరి ప్రాబ్లం అయింది. చూద్దాం. మీకు బేసిక్ ఫోటోషాప్ టూల్స్ అవి తెలిసాయి అనుకోండి, మీకు ఫర్దర్లో ఎప్పుడైనా నీడ్ వచ్చింది ఫోటోషాప్లో ఏమైనా చేయాలి, ఎవరైనా అడిగారు చేయాలి అనుకున్నప్పుడు మీకు ఫెచ్చింగ్ అవుతుంది అనమాట ఇది ఫోటోషాప్ ఉండడం వల్ల. సో అందుకని చెప్పి నేను ఫోటోషాప్ కంటిన్యూ చేసేస్తాను మీకు. ఫర్దర్ మనము HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి. సో యాక్చువల్గా ఇది మన ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అండి. సో ఈ పైన ఫైల్, ఎడిట్, ఇమేజ్ లేయర్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని మెనూ బార్ అంటాం అనమాట. సో దాని కింద ఈ జూమ్ ఐకాన్స్ అవి ఉన్నాయి కదా, వీటిని మనం ప్రాపర్టీ బార్ అంటాము. ఓకే. ఈ లెఫ్ట్ ప్యానెల్లో వచ్చేదంతా మనకి టూల్ బార్స్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనము ఏమైనా ఫొటోస్ ఎడిట్ చేయాలన్నా, లేక ఇప్పుడు మనకు కావాల్సింది వెబ్సైట్ టెంప్లెట్ డిజైన్ చేయడం. ఆ టెంప్లెట్ డిజైన్ చేయాల్సింది అవన్నీ ఈ టూల్స్ బేస్ చేసుకుని మనం చేస్తాం అనమాట. సో అట్లాగే ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ కలర్, స్వాచెస్, స్టైల్స్, లేయర్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యానల్స్ అన్ని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అంటారు, లేదా షార్ట్ కట్ వచ్చి మీకు Ctrl+N, కీబోర్డ్ నుంచి షార్ట్ కట్ వెళ్ళాలనుకుంటే Ctrl+N ప్రెస్ చేస్తారు. Ctrl+N. ఇక్కడ మీకు షార్ట్ కట్ కూడా ఇస్తాడు. ఎప్పుడైతే మీరు ఫైల్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ న్యూ ప్లస్ దాంతో పాటు షార్ట్ కట్ కూడా ఇస్తాడు. ఫైన్. సో ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఒక ఫైల్ పాపప్ ఒకటి వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ పాపప్ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చే ఫైల్ నేమ్ ఇక్కడ నుంచి అయినా ఇచ్చుకోవచ్చు, లేదా మనము లాస్ట్లో సేవ్ చేసేటప్పుడైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది నేమ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ మెయిన్ ఎస్పెషల్లీ వచ్చి విడ్త్, హైట్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మనం ఒక వెబ్సైట్ టెంప్లెట్ చేసేటప్పుడు ఎట్లా డిజైన్ చేస్తామంటే, ఫుల్ విడ్త్ పేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం దీన్ని నేను డిజైన్ చేసుకునేటప్పుడు ఒక 1600 పిక్సెల్స్ తీసుకుంటాను. హైట్స్ మనకు సంబంధం లేదు, హైట్ ఎంతైనా ఉండొచ్చు అనమాట, అంటే టెంప్లెట్ డిజైన్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మీకు నార్మల్గా చెప్తుంది ఏంటంటే ఈ ఫోటోషాప్ బేసిక్స్, ఇప్పుడు టెంప్లెట్ మనం ఏం చేయట్లేదు. సో బేసిక్గా అసలు ఫైల్ ఎట్లా ఉంటుంది, ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ ఫైల్ అనేది. ఇక్కడ విడ్త్ ఉంటుంది, అట్లాగే హైట్ 500 పిక్సెల్స్ పెట్టుకున్నాను నేను. ఇది పిక్సెల్స్లో ఉంటుంది, లేక ఇట్లా మీకు కావాలంటే ఇంచెస్లో ఇచ్చుకోవచ్చు, సెంటీమీటర్స్లో ఇచ్చుకోవచ్చు, మిల్లీమీటర్స్లో, పాయింట్స్లో. ఇది ఎలా ఉంటుంది అంటే, రేపు ఒకవేళ మీరు ప్రింట్ మీడియాలో వెళ్ళారనుకోండి, గ్రాఫిక్ సైడ్ వెళ్ళారనుకోండి, ఒక బ్రౌజర్స్ ఏమైనా డిజైన్ చేయాల్సి వచ్చాయి, ఆ టైంలో మీరు ఇంచెస్ ప్రకారంగా పెట్టుకుంటారు. నార్మల్గా మన A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, 8.5/11 అట్లా, ఇవి ఇంచెస్ కింద. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది ఒక కన్వర్టర్ కింద పనిచేస్తుంది ఇది మీకు. ఓకే, నేను ఇప్పుడు పిక్సెల్స్ మార్చాను అంటే నేను ఆ 8.5 ఉన్న పిక్సెల్స్ ఎంత ఉంది అంటే ఇంత ఉంది అనమాట, 612 ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా 500 చేసేస్తున్నాను.
సో మీరు ఇక్కడ నుంచి మీరు పిక్సెల్స్ కావాలా ఏం కావాలని మీరు మార్చుకోవచ్చు. ఓకే, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు వాళ్ళు ఏమి ఇచ్చారు ఏం చేయాలి. ఈ రిజల్యూషన్ అంటారా, ఇది 72. మనం వెబ్ మీడియాకి పనిచేస్తున్నాం అనుకోండి, టెంప్లెట్స్ అవి డిజైన్ చేయడానికి 72 రిజల్యూషన్ ఇస్ ఎనఫ్ అనమాట. ఓకే. పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో అట్లాగే మనం ఒకవేళ ప్రింట్ మీడియాకి ఇవ్వాలి అనుకుంటున్నాము, ఏదైనా విజిటింగ్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మనం చేసినప్పుడు అది ప్రింట్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మాత్రం రిజల్యూషన్ 300 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కలర్ మోడ్ ఉంది, ఆర్జీబీ కలర్, సిఎంవైకే కలర్. మిగతా వదిలేండి, బిట్ మ్యాప్, గ్రే స్కేల్ ఇవి పెద్ద మనకు అవసరం ఉండదు. ఇవి రెండే ఎక్కువ యూజ్ అవుతాయి మీకు. ఆర్జీబీ కలర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అంటామట. ఇది వచ్చి మనకి వెబ్ మీడియాలోకి ఓకే, ప్రాబ్లం లేదు. సిఎంవైకే అంటే సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్. ఇది మనకి ప్రింట్ మీడియా సైడ్ చేసేటప్పుడు సిఎంవైకేలో పెట్టుకుంటాం. గ్రాఫిక్స్ వర్క్స్ ఏమైనా చేస్తున్నప్పుడు ప్రింట్ మీడియాకి ఇచ్చేటప్పుడు సిఎంవైకేలో పెట్టుకుంటాము. లేదా మనం ఈ టెంప్లెట్స్, ఫోటో ఎడిటింగ్స్ అవి చేసేటప్పుడు మాత్రం రిజల్యూషన్ వచ్చి 72 ఆర్జీబీ కలర్ పెట్టుకుంటాం, రిజల్యూషన్ వచ్చి 72 పెట్టుకుంటాం. ఫైన్. ఓకే. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇది ఓకే అంటారో మీకు కొత్త ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట, విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే నేను అక్కడ వైట్ ఇచ్చేసాను ఆల్రెడీ. అందులో కూడా మీరు మార్చుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్, ఈ విధంగా. ఇది చూసారు కదా, ఫైల్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ మీకు పైన వస్తుంది అన్టైటిల్. అందుకంటే మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి అన్టైటిల్ 1 అని చూపిస్తుంది. ఓకే. ఓకే, ఈ విధంగా మీకు ఇట్లా డివైజ్ వస్తుంది అనమాట మనం క్రియేట్ చేసిన ఫైల్. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఈ ఉన్న టూల్ బార్స్ ఏంటంటే వీటిని మనం మూవ్ టూల్ అంటాం. యాక్చువల్గా మీరు ఇక్కడ మౌస్ కాసేపు డ్రాగ్ చేసి పెడితే అది మీకు చూపిస్తుంది కూడా, టూల్ టిప్ కూడా వస్తుంది. దానికి షార్ట్ కట్ వచ్చి వి అనమాట. కీబోర్డ్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే మనం ఇక్కడ టూల్ బార్ కాకుండా డైరెక్ట్ కీబోర్డ్లో వి ప్రెస్ చేసామంటే ఇది అవుతుంది. ఇది దేనికంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఈ ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనము సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఇది న్యూ లేయర్స్ అంటే దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్. యాక్చువల్గా ఇది లేయర్ ప్యాలెట్ అనమాట. మనం ఫోటోషాప్లో చేసేదంతా ఒక లేయర్ వైజ్ ఉంటుంది అనమాట. మనం వితౌట్ లేయర్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అంతా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో నాకు చేంజెస్ కావాలి అనుకోండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండడం కోసం మనం లేయర్స్ వేసి తీసుకున్నాం అనుకోండి, ఏ పార్ట్ ఆ పార్ట్ మీకు. ఇప్పుడు నాకు ఇది హెడర్ పార్ట్ అనుకోండి, నాకు హెడర్లో బ్లూ కలర్ కావాలి, అక్కడ నేను చేంజ్ చేసుకోగలను లేయర్ ఇచ్చుకుంటే. అట్లా కాకుండా నేను ఈ బ్యాక్గ్రౌండ్ దాంట్లో చేసాను అనుకోండి, చేంజ్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట, ఎడిట్ చేయడానికి అది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ డిలీట్ అన్నాను. ఆల్ట్ డిలీట్ అంటే కలర్ ఫిల్ అవుతుంది అనమాట అందులో సెలక్షన్లో. దీన్ని మనం రెక్టాంగులర్ మార్కీ టూల్ అంటాం. ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా వైట్గా, ఓకే. సో వాటిని మనం రెక్టాంగులర్ మార్కీ టూల్ అంటాము. మీరు డీసెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ డి ఫర్ ఢిల్లీ. ఓకే, కంట్రోల్ డి అంటే మీకు డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మూవ్ టూల్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని మూవ్ చేయాలి అంటే మూవ్ చేయలేము మనం. సపోజ్ నేను దీంతో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పార్ట్ నాకు కిందకి రావాలి అంటే నేను దీన్ని తీసుకురాను. దీన్ని మూవ్ టూల్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దీని నుంచి మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ విధంగా. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫైల్. ఒకవేళ మీరు ఒక వేరే ఫైల్లో ఈ ఫైల్ నుంచి వేరే ఫైల్కి ఈ జస్ట్ ఆబ్జెక్ట్ మూవ్ చేయాలనుకున్న, ఇమేజ్ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మూవ్ టూల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అర్థమవుతుంది కదా మీకు? ఏమైనా లేదు సార్, నాకు అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఇదేంటంటే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన అడోబ్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళి మీకు 7 days ఫ్రీ ట్రయల్ కూడా వస్తుంది ఇది ఫోటోషాప్. ఓకే. సో అందులోంచి ఓన్లీ ఫర్ 7 days మీరు డౌన్లోడ్ చేసుకున్నా ఇప్పుడు నేను చెప్పింది మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతుంటాయి అక్కడ. ఓకే అండి. ఓకే, ఇప్పుడు HTML అది అనుకోండి పర్వాలా, అది మనం నోట్ ప్యాడ్ అది అవైలబుల్ ఉంటాయి కాబట్టి అది చేసేసుకోవచ్చు. దీనికి మరి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ వెర్షన్
ఓకేనా? యా నేను ట్రై చేస్తాను. యా షూర్. సో అది మూటూల్ యొక్క యూజేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి షేప్స్ ఉంటాయి, మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది రెక్టాంగులర్ మార్కెట్ ఆల్రెడీ మీకు తెలిసింది, రెక్టాంగిల్ అంటే ఏంటి, దాంట్లో మళ్ళీ ఈ విధంగా. అట్లాగే మనకు ఎలిప్టికల్ ఉంటుంది అనమాట. సపోజ్ నాకు ఇక్కడ మనం వెబ్సైట్లో మీరు చూస్తుంటారు ఇలాగ రౌండెడ్ ఐకాన్స్ కానీ లేదా పెడుతుంటారు. వాటి కోసం ఈ టూల్ యూజ్ చేస్తాం మనం. అట్లాంటివి ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలిప్టికల్ మార్కెట్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ నాకు ఇందులో డిఫరెంట్ కలర్ కావాలి అంటే నేను కలర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఓకే చేసుకున్నాను. మళ్ళీ నేను ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసుకోండి. లేయర్ క్రియేట్ చేస్తున్నామంటే లేయర్స్ ఎప్పుడు మీరు షార్ట్ కట్ అసలు దీనికి ఈ లేయర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే పొద్దున్న మీరు ఫోటోషాప్ డౌన్లోడ్ చేసినా సరే విండోస్లోకి వెళ్ళి ఈ లేయర్స్ ఉన్నాయి కదా మీకు, దీనికి షార్ట్ కట్ వచ్చి F7 ఇక్కడే మీకు ఇస్తున్నట్టు ఉండే F7 అంటే అది F7 ప్రెస్ చేసినా మీరు లేయర్స్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు, లేదా అవసరం లేదు అనుకుంటే మళ్ళీ F7 ప్రెస్ చేసినప్పుడు అది హైడ్ చేసుకోవచ్చు. దాన్ని నేను కీబోర్డ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు కీబోర్డ్ మళ్ళీ F7 అంటాను, వస్తుంది, డిస్ప్లే అవుతుంది. సో ఇది ఈ సెకండ్ కనిపిస్తుంది ఇక్కడ, మీరు కాసేపు ఉంచితే న్యూ లేయర్ అని చెప్పి చూపిస్తాడు ఇక్కడ, క్రియేట్ న్యూ లేయర్ అని వచ్చింది చూడండి. లేదా మీరు ఒకవేళ కీబోర్డ్ తోటి వెళ్ళాలి అనుకుంటే Ctrl+Shift+N ఫర్ న్యూ. Ctrl+Shift+N ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఒక కొత్త లేయర్ క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు కీబోర్డ్ ద్వారా వెళ్తున్నాను, Ctrl+Shift+N అన్నాను, ఇట్లా మీకు లేయర్ 2 అని చెప్పి పేరు వచ్చింది కదా. వీటిని మీరు నేమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాని యూజేజ్ అది కూడా నేను చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు నేను లేయర్ 2 అన్నాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ తీసుకున్నా, కీబోర్డ్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేక ఆల్ట్ డిలీట్ కూడా ప్రెస్ చేసినా సరే మీకు కలర్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది ఎలిప్టికల్ యొక్క టూల్. సో ఓన్లీ ఎలిప్టికల్ అనే కాదు, మీరు ఇట్లా ఓవల్ టైప్ అయినా ఎట్లయినా చేసుకోవచ్చు దీంతో. జస్ట్ మౌస్తో ట్రాక్ చేస్తున్నాను నేను అంతే. Ctrl+D అంటే మనం డీసెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఈ లేయర్ మనకు వద్దు అంటే డైరెక్ట్ డిలీట్ కొట్టేవచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ ఉన్నప్పుడు బ్లూ కలర్ చూపిస్తుంది చూడండి, అంటే మనం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పి. సపోజ్ నేను ఈ లేయర్కి వస్తే ఇది బ్లూ అవుతుంది, హైలైట్ అవుతుంది కదా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ లేయర్ అవసరం లేదు అనుకుంటే నేను డైరెక్ట్ కీబోర్డ్లో డిలీట్ కొట్టాను. అదర్వైజ్ మనం ఇక్కడ ఈ ట్రాష్ ఐకాన్ ఉంది కదా, డిలీట్, దీని మీద చేసినా సరే డిలీట్ అయిపోతుంది మీకు. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ లాసో టూల్ ఇవి ఉన్నాయి. మీకు ఇమేజ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. సో ఇది చాలా హై రిజల్యూషన్ ఇమేజ్ అనమాట. సో మీరు ఇటువంటి ఇమేజెస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే unsplash.com అని చెప్పి ఒక సైట్ ఉందండి. ఓకే. సో అందులోకి వెళ్ళి మీరు ఫ్రీ ఇమేజెస్ అనమాట. నార్మల్గా ఏంటంటే ఇలాంటివన్నీ పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి. మీరు షటర్ స్టాక్ కానీ ఐస్టాక్ కానీ ఇటువంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మీకు ఇలాంటి ఇమేజెస్ ఒక $10 అమ్ముతారు, $7కి $10కి అట్లా అమ్ముతుంటారు అనమాట. నార్మల్గా మనం ఇప్పుడు మేము వెబ్ డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్కి మేము రిక్వైర్ చేసేవాళ్ళం సైట్లోకి వెళ్ళి, సరే ఈ ఇమేజెస్ ఉన్నాయి మీకు నచ్చాయి అంటే వాళ్ళు ఓకే అన్నప్పుడు వాళ్ళ ద్వారా కొన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు పే చేసేసి ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ అన్స్ప్లాష్ అని చెప్పి పెక్సెల్స్ అని చెప్పి సైట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మీకు ఫ్రీ ఇమేజెస్ అనమాట. ఇటువంటి హై క్వాలిటీ ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రిజల్యూషన్ 33 చూపిస్తుంది, అంటే దీన్ని విడ్త్ అండ్ హైట్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 5000 పిక్సెల్స్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇందులో దీని యూజేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను లాసో టూల్ తీసుకున్నాను కదా, దీన్ని లాసో టూల్ అంటాం అనమాట మనం. ఇది ఒక సెలెక్షన్ టూలే మీకు. ఇది నేను సెలెక్ట్ పట్టుకొని సపోజ్ నాకు ఈ పార్ట్ కావాలి,
నేను జస్ట్ ఇట్లా డ్రా చేస్తున్నాను. సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ సి కాపీ చేస్తున్నా, కంట్రోల్ వి అంటున్నా. ఒక కొత్త లేయర్ క్రియేట్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఇచ్చేసాం కదా, సెలెక్ట్ చేసాం కదా, ఆ పార్ట్ మీకు ఇక్కడ ఉంటుంది. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే నార్మల్గా మనం ఏమైనా ఇమేజెస్ ఎడిట్ చేయడం కోసం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మనం ఇట్లాంటివి యూస్ చేస్తాం అన్నమాట, లాసో సెలెక్షన్ టూల్స్. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ నాకు ఈ లేయర్ కావాలన్నప్పుడు మళ్ళీ ఈ ఐ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అది మీకు ఓపెన్ అవుతుంది. సో అలాగే నాకు ఈ పార్ట్ కావాలి, ఈ కప్ ఉంది కదా, ఇక్కడే మీకు ఇంకో టూల్ ఉంటుంది. ఇది లాసో టూల్ అయిపోయింది. ఇక్కడ ఇట్లాగే ఇది మీకు పోలిగాన్ లాసో టూల్ అంటారు. ఇది ఒక సెలక్షన్ టూలే మీకు. ఓకే, ఇదేంటంటే మీకు అది ఫ్రీ హ్యాండ్గా మూవ్ చేసుకున్నారు లాసో టూల్లో. ఇదేంటంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీ ప్లేస్లో రావాలి అన్నప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ పార్ట్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, విత్ ఇన్ ద ఫ్రేమ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది నేను రఫ్గా మీకు చూపిస్తాను. మీరు ఫ్రీ హ్యాండ్తో హ్యాండ్ నార్మల్గా ఫ్రీ హ్యాండ్ అయిపోయింది మీకు అనుకున్నప్పుడు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటివి చూడండి, ఇప్పుడు మళ్ళీ అదంతా నేను ఎంత ఏరియా సెలెక్ట్ చేసుకున్నానో అంత ఏరియా వచ్చేసింది. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను కంట్రోల్ డి కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశాను, స్టార్టింగ్ పాయింట్ నాది ఇది. సో ఇక్కడ మీకు చిన్న జీరో లాగా ఐకాన్ కనిపిస్తుంది. సో అది మీకు ఇక్కడ స్టార్ట్ చేశాను నేను ఇది, కానీ నేను ఇక్కడ ఎండ్ చేయాలి అనుకున్నప్పుడు అవి రెండు కలవాలి, మళ్ళీ జీరో రావాలి. ఇక్కడ చూపిస్తుంది చూడండి జీరో, అది వస్తేనే ఇక్కడ క్లిక్ అవుతుంది. లేదు అంటే ఇది మీకు ఎండ్ అవ్వదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ రీసెలెక్ట్ చేసుకుని, లేదా మీకు కార్నర్ దొరుకుతుంది అనుకున్నప్పుడు అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇట్లా సెలెక్ట్ అయిపోతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఇందులో. కాకపోతే మనం ఇలాంటి సెలక్షన్స్ అవి చేయడానికి ఈ టూల్ కన్నా పెన్ టూల్ యూస్ చేస్తాం అనమాట. కాకపోతే మీకు బేసిక్ టూల్స్ తెలియాలి అని చెప్పి ఇది మీకు మ్యాగ్నెటిక్ టూల్ అనమాట. ఇదేం చేస్తుందంటే జస్ట్ మీరు ఇలాగా మౌస్ డ్రాగ్ చేసుకుంటూ అది కార్నర్ ఎడ్జెస్ని పట్టుకుంటూ అదే వెళ్ళిపోతుంటుంది. సేమ్ కలర్స్ ఎక్కడైనా ఇలాంటి ఇక్కడ మీకు కార్నర్ వచ్చింది సార్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, ఇదేంటంటే పక్కనున్న కలర్స్ని కూడా మెర్జ్ చేసుకుంటూ పోతుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడ జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి వదిలేస్తే అది ఎడ్జెస్ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసుకుంటూ పోతుంది మీకు. ఇందాకలు ఏంటంటే మనం మౌస్తో డ్రా చేసుకుంటూ పోయాము మనకు కావాల్సిందంతా. ఇక్కడ ఇలాగా మనకు కావాల్సింది ఎంత కావాలో ఏంటనేది ఆ ఎడ్జెస్, ఆ ఇమేజ్ మీకు నార్మల్ ఇమేజ్ ఉందనుకోండి, ఇట్లా మల్టీ కలర్స్ లేకుండా సింగిల్ ఇమేజ్ ఉందనుకోండి, ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. ఇది ఇందులో మల్టీ కలర్స్ ఉండడం వల్ల మీకు ఇట్లా పెడుతుంది. ఈ విధంగా ఇక్కడ కూడా ఇది కూడా క్లోజ్ చేసేసాం మనం ఈ సెలెక్షన్. సపోజ్ నాకు ఈ పార్ట్ కావాలి, ఇది చూడండి ఆ బ్లాక్ కలర్ ఉన్న చోట వెళ్ళిపోతుంది. అది కనిపిస్తుందా మీకు? సో ఈ విధంగా ఇది ఒక సెలెక్షన్, దీన్ని మ్యాగ్నెటిక్ సెలెక్షన్ టూల్ అంటాం అన్నమాట. ఫోటోషాప్లో వచ్చి మీకు ఎక్కువ సెలెక్షన్ టూల్స్ తోటి వర్క్ ఎక్కువ ఉంటుంది మీకు. ఏదర్ ఇది రెక్టాంగులర్ ఎలిప్టికల్, లేదా ఈ లాసో మ్యాగ్నెటిక్ పాలిగాన్ టూల్, లేదా దీన్ని మనం మ్యాజిక్ బ్యాండ్ టూల్ అంటాం. ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి, క్విక్ సెలెక్షన్ టూల్ ఉంటుంది, మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఉంటుంది. మ్యాజిక్ బ్యాండ్ టూల్ అనేది ఎప్పుడు మీకు పనికి వస్తుంది అంటే నార్మల్గా ఇప్పుడు మనం సింగిల్ కలర్ ఉంది, మల్టీ కలర్స్ లేకుండా, దీన్ని నేను 532 వచ్చింది. సో ఇప్పుడు ఇందులో నేను సమ్ పార్ట్ నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను రెక్టాంగిల్ డ్రా చేశాను. ఇందులో నేను ఈ కలర్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యాజిక్ బ్యాండ్, అదే నేను మ్యాజిక్ బ్యాండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ ఇందాక చూపించాను కదా ఫైల్. సో అందులో సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఈ పర్టికులర్ పార్ట్ కావాలంటే ఇందులో ఏంటంటే 2-3 కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఓకే, ప్యూర్ వైట్ కాదు ఇది, పైన సమ్ లైట్ హాఫ్ వైట్ వచ్చింది, ఆ తర్వాత వైట్ వచ్చింది ఇట్లా. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని షార్ట్ కట్ వచ్చి W అనమాట కీబోర్డ్లో.
నేను ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఆ పార్ట్ చూడండి ఇక్కడ కూడా పోతుంది అది. సరే నేను లేయర్ తప్పులో ఉన్నాను, ఈ లేయర్ బ్యాక్గ్రౌండ్లోకి రావాలి. చూడండి అంటే సిమిలర్ కలర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతుంది అది. ఓకే. సో ఇలాంటి మల్టీ సెలెక్షన్స్ ఉన్నప్పుడు ఈ సెలెక్షన్ టూల్ అనేది పనికిరాదు. ఇది ఎప్పుడు మీకు పనికి వస్తుంది అంటే ఇలాగా సింగిల్ ఫ్లాట్ కలర్స్ ఉన్నాయి, సింగిల్ కలర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఇది ఈ పూర్తి ఏరియా కావాలి నాకు, జస్ట్ ఒక సెలెక్షన్ తోటి మీకు మొత్తం ఏరియా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇటువంటి టైంలో మీకు ఎక్కువ పనికి వస్తుంది సింగిల్ కలర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మ్యాజిక్ బ్యాండ్ అనేది. ఓకే, మల్టీ కలర్స్ ఉన్న చోట మాత్రం ఇది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయిపోతుంటుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. సో అట్లాగే ఇక్కడ మీకు క్విక్ సెలెక్షన్ టూల్ అని చెప్తుంది దీనిది. నేనేం లేదు, సైజ్ పెద్ద చేస్తున్నా దీన్ని. ఓకే. ఇంకా మనకు పెద్దది కావాలి అనుకున్నప్పుడు, తొందరగా సెలెక్షన్ అయిపోవాలి అనుకుంటే సైజ్ పెంచు. ఇది సైజ్ పెంచుకోవడం అంటే దీనికి ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఒకటి మీరు ఇక్కడ ఈ బ్రషెస్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు డయామీటర్స్ వస్తాయి. సో ఇట్లా అయినా పెంచుకోవచ్చు, లేదా మన కీబోర్డ్లో మన స్క్వేర్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా, ఇది చూడండి తొందరగా మీకు సెలెక్ట్ అయిపోతుంది. అంటే మనం ఇందాకలా డ్రాగ్ చేసుకుంటూ ఇది చేసుకున్నాం కదా, అట్లా కాకుండా మనకి చాలా ఈజీగా అయిపోవాలి అని. ఇప్పుడు మనకి ఇది బయట వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు దీని సైజ్ కాస్త చిన్నగా చేసుకుంటాను నేను. ఇట్లాంటిగా ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ క్విక్ సెలెక్షన్ టూల్స్ అన్నవి యూస్ చేసుకుంటాం. ఓకే, కాకపోతే మీరు టెంప్లెట్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మీకు పెద్ద యూజేజ్ ఉండవు. ఓకే, అట్లాగే మీకు క్రాప్ టూల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మన మొబైల్స్లో కూడా చూస్తుంటాం కదా. జస్ట్ ఒక ఈ ఇమేజ్ పెద్దగా ఉంది కదా, దీన్ని నాకు సమ్ పార్టే కావాలి అనుకున్నప్పుడు క్రాప్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ దాకే కావాలి, ఇలా సెలెక్ట్ చేసుకొని నేను కీబోర్డ్లో ఎంటర్ కొడితే నాకు ఆ ఇమేజ్ అంతవరకు క్రాప్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ ఇమేజ్ అంతా ఇది అయిపోతుంది, మనకి ఉండదు అక్కడ. ఈ పర్పస్ కోసం మనం క్రాప్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను అండు కొట్టేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ కొడితే అండు అవుతుంది అనమాట. దీన్ని మనం ఐడ్రాపర్ అంటాము. ఐడ్రాపర్ ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది, ఇది మీకు వెబ్ టెంప్లెట్స్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనకి ఈ కలర్ ఉంది, ఓకే, ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, నాకు ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. సో రేపు పొద్దున్న నాకు అడిగారు ఎవరైనా ఇక్కడ సేమ్ కలర్, ఇక్కడ ఏం కలర్ ఉందో నాకు ఇదే కావాలి అని చెప్పి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనుకోండి, నేను మ్యాచ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకు ఈ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి అంటే నాకు టైం పడుతుంది. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీకు డార్క్ బ్లూ అవుతుంది, ఈ ఐకాన్ ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు మీకు డార్క్ బ్లూ అయిపోతుంది చూడండి, ఇక్కడ నేవీ బ్లూ కింద మారుతుంది. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏది నేవీ బ్లూ చేంజ్ అయిందండి? ఇక్కడ మీకు టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్ లో కింద కలర్స్ ఉన్నాయి చూడండి. అవునండి. ఇది బ్లూ, నేను ఇప్పుడు బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇది బ్లూ అయింది. కాకపోతే ఇప్పుడు నాకు ఈ సేమ్ కలర్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు కలర్ మారుతుంది చూడండి, అప్పుడు సేమ్ కలర్ వస్తుంది. చూడండి ఇక్కడ మీకు వేరియేషన్ కనిపించలేదు, ఎందుకంటే ఇది సిమిలర్ గా ఉంది కలర్ కాబట్టి. సపోజ్ నేను డార్క్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు, లేదా ఈ రెడ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ గ్రే మీద క్లిక్ చేసినప్పుడు, అప్పుడు మీకు ఇలాంటి కలర్స్. ఇదేంటంటే మీకు సేమ్ కలర్ మనకి రిక్వైర్ ఉన్నప్పుడు ఈ ఐడ్రాపర్ అన్నట్టు కనిపిస్తుంది అనమాట. సేమ్ ఆల్ట్ డిలీట్ అన్నాను, అక్కడ అందులో కలర్ ఫిల్ అవుతుంది. రెక్టాంగిల్ కంట్రోల్ డి, కంట్రోల్ జెడ్. సో అటువంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు యారో కనిపిస్తుంది కదా, చిన్న ఐకాన్స్ ఉన్నాయి చూడండి పైన. డిస్ప్లే అవుతున్నాయో లేదో ఐడియా లేదు, అవుతున్నాయి కదా. సో అదేంటంటే మీకు ఇది 2 కాలమ్స్ లో పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు మనకి
ఫుల్ లెంత్లో కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. వెర్టికల్గా మీకు కావాలి. హారిజెంటల్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే హారిజెంటల్ అయిపోతుంది, లేదా వెర్టికల్లో వస్తుంది అనమాట. సో ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అంటాం అనమాట. ఇది సపోజ్ మన దగ్గర ఏమైనా ప్యాచ్ ఇమేజెస్ ఏమైనా పాతవి ప్యాచ్ అయిన ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ప్యాచెస్ అయ్యి లేదా డాట్స్ పడుతుంది, అటువంటి వాటిని క్లియర్ చేయడానికి యూస్ చేస్తాను. నేను చూస్తాను నా దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంది. అరేజ్ అవ్వడం లేదండి. ఏంటండి? అరేజ్ అవుతుందా సార్ ప్యాచ్ టూల్? లేదు లేదు, నేను ఇంకా ఇమేజ్ మీకు ఇంకో ఇమేజ్ తీస్తున్నా అనమాట. ఓకే. ఈ ఇమేజ్ అయితే క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఇది హై రిజల్యూషన్ కదా, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఆ ఇంకో ఇమేజ్ చూపిస్తారు మీకు, అంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది. ఇప్పుడు ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీకు కలర్ డాట్ ఉంది కనిపిస్తుంది చూడండి. ఓకే. సో దాన్ని క్లియర్ చేయాలి నేను. అది క్లియర్ చేయలేనప్పుడు ఇక్కడ నేను ఒకసారి ఆల్ట్ పెట్టి క్లిక్ చేశాను అనుకోండి, కంటిన్యూ. సైజ్ చాలా చిన్నగా ఉంది, అది క్లియర్ అయిపోయింది చూడండి. ఓకే, అట్లాగే నాకు ఇక్కడ డాట్ కనిపిస్తుంది. ఇది క్లియర్ చేయాలి అనుకుంటే జస్ట్ ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. అది ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ టూల్ తీసుకున్నా మళ్ళీ స్పాట్ హీల్ బ్రష్. సో కాస్త సైజ్ పెద్ద చేసుకుంది. సో ఇటువంటి ప్యాచెస్ ఏమైనా ఉన్నప్పుడు మనకి ఫొటోస్లో వాటిలో క్లియర్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అట్లాగే మీకు మీ బ్రషెస్ ఉంటాయి ఇక్కడ మీకు. కొన్ని ఇంకా టూల్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు రెడ్ ఐ టూల్ ఉంది కదా, రెడ్ ఐ టూల్ ఏమవుతుందంటే, మనము నైట్ టైం ఫొటోస్ అవి దిగుతున్నప్పుడు ఫ్లాష్ పడి కళ్ళలో ఇలాంటి రెడిష్గా అయిపోతుంటుంది. సో వాటిని రిమూవ్ చేయడం కోసం రెడ్ ఐ టూల్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఈ రెడ్ ఐ టూల్ తీసుకొని ఎప్పుడైతే నేను ఈ పార్ట్ మీద క్లిక్ చేశానో అది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సపోజ్ ఈ ఐలో కూడా క్లియర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు బ్లాక్ పెట్టుకున్నప్పుడు అది మీకు క్లియర్ అయిపోతుంటుంది అన్నమాట. నేను ఇందాక బ్యాక్గ్రౌండ్ మార్చలే, అందుకోసం మీరు ఫస్ట్లో. ఓకే, దీనికోసం మనం రెడ్ ఐ టూల్ అనేది యూస్ చేస్తాం. అట్లాగే ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, ఇవన్నీ మీకు సేమ్ ఇందాక మీకు డాట్స్ అవి తీయడానికి చూపించాను కదా, వాటికి ఉపయోగిస్తాం. అది కూడా అలా ఈక్వలే అనమాట. మనకి ఏది కన్వీనియంట్ ఉంది అనుకుంటే దాంతో చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి మనకి బ్రష్ టూల్ అంటాం దీన్ని. సో ఈ బ్రష్ టూల్లో మీకు ఇక్కడ వెళ్ళారనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి ఇక్కడ. సపోజ్ నాకు ఇక్కడ ఈ రౌండ్ బ్రష్ కావాలి, నేను తీసుకున్నా. ఇక్కడ మీరు డయామీటర్ కావాలంటే మీరు బ్రష్ సైజ్ పెంచుకుంటారు, ఈ విధంగా డ్రాగ్ చేసి స్లైడర్ని డ్రాగ్ చేసుకుంటూ, లేదా కీబోర్డ్లో మన కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ ఉంటాయి కదా, అది లెఫ్ట్ది రైట్ది ప్రెస్ చేసి దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ది ప్రెస్ చేసి డిక్రీజ్ అవుతుంది అన్నమాట సైజ్. 2 వేస్, ఏదైనా కీబోర్డ్ నుంచి వెళ్ళాలనుకుంటే, లేదా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే దీని ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు నేను జస్ట్ బ్రష్ తీసుకొని ఇలా అన్నాను. ఓకే, ఇలా డ్రా చేసుకోవడానికి నార్మల్గా మనం ఆర్టిస్టిక్ బాగా ఆర్ట్ వర్క్ అది వచ్చిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్న బ్రష్ టూల్ మనం ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు. సో ఇందులో నెంబర్ ఆఫ్ బ్రషెస్ కావాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ బ్రష్ కావాలి.
ఈ గ్రాస్ ఎఫెక్ట్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ కలర్స్ ఏం చేస్తానంటే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ పెట్టుకుంటాను. దీన్ని కలర్ ప్యాలెట్ అంటామండి మనం. ఓకే. సో ఇది బ్యాక్గ్రౌండ్ అయింది, ఇది ఫోర్గ్రౌండ్ అయింది. ఇది ఫోర్గ్రౌండ్ వెనక్కి కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇక్కడ కలర్ వచ్చి కూడా నేను డార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తుంటే అంటే మనకి ఏమైనా గ్రాస్ ఎఫెక్ట్ కావాలి ఇట్లా అవ్వాలనుకున్నట్టు చేస్తాను. ఈ బ్రష్ యూస్ చేసుకుంటాం. సో ఇందులోనే మనకి లీవ్స్ ఉన్నాయి, లీవ్స్ ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవడం కోసం ఈ బ్రష్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. Confusion గా అంటే ఏమన్నా? చేస్తే తెలుస్తుంది. అదే నేను ఇవాళ చూస్తాను. మీరు చూపించండి. డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా ఆ సాఫ్ట్వేర్. జస్ట్ మీరు చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో మనకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే ఇది క్లోన్ టూల్ అంటాం. క్లోన్ అంటే మీకు తెలిసిందే కదా, సేమ్ రిప్లికేట్ చేసుకోవడం కోసం క్లోన్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఇది ఎరేస్ టూల్. మనకేమైనా ఈ పార్ట్ ఎరేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీని అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందో ఆ కలర్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నాకు వైట్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్. దీనికి షార్ట్ కట్ వచ్చి కీబోర్డ్లో ఈ అండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రెస్ చేస్తారు ఎరేస్ టూల్ మీకు ఇట్లా ఎరేస్ చేసుకోవడం కోసం ఎరేస్ టూల్ యూజ్ చేస్తాం. అట్లాగే మీకు గ్రేడియంట్ కలర్స్ కావాలి అనుకున్నప్పుడు గ్రేడియంట్ టూల్ అంటాం దీన్ని. ఇందాక దాకా మనం సింగిల్ కలర్స్ ఫిల్ చేసాం కదా, ఇప్పుడు సపోజ్ మల్టీ కలర్స్ ఫిల్ చేసుకోవాలి మేము అన్నప్పుడు ఈ గ్రేడియంట్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి మీకు. బై డిఫాల్ట్గా ప్రీసెట్ చేసి వీళ్ళు కొన్ని కలర్స్ ఇస్తారు ఫోటోషాప్లో, ఆల్రెడీ గ్రేడియంట్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సపోజ్ నేను దీన్ని ఈ పార్ట్ నుంచి మనకి ఇక్కడ దాకా డ్రా చేశాను అనుకోండి, అందులో ఉన్న కలర్స్ ఇందులో ఫిల్ అవుతాయి. సపోజ్ నాకు ఇలా కావాలి, ఈ డైరెక్షన్లో కావాలి, నాకు వెర్టికల్గా కావాలి, హారిజాంటల్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా డిజైన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు దీని షేప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మనకి దీన్ని మనం లీనియర్ గ్రేడియంట్ అంటాము, దీన్ని మనకి రేడియల్ గ్రేడియంట్ అంటాం అనమాట. మనకి రౌండ్ సర్కిల్ ఒకటి వస్తుంది. స్లో అయింది. ఇట్లా రేడియల్ సర్కిల్ వచ్చింది కదా ఈ విధంగా. ఇది కాకుండా మనం కస్టమ్ గ్రేడియంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులోకి వెళ్ళి సమ్ గ్రేడియంట్ కలర్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేశారనుకోండి దాని మీద ఈ కలర్స్ వచ్చాయి మీకు. సో నేను వీటిని డిలీట్ చేసేస్తున్నా, మళ్ళీ రెండు పెట్టుకున్నా. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ కావాలి నాకు. ఈ కలర్ పిక్కర్ ఉంది కదా, ఇందులోకి వచ్చి ఇప్పుడు నేను కలర్ తీసుకున్నా, దీంట్లోకి వచ్చి నేను సమ్ డిఫరెంట్ కలర్ తీసుకున్నా. ఓకే అనేసాక మనం జస్ట్ ట్రాక్ చేస్తాం. ఈ విధంగా గ్రేడియంట్ కలర్స్ మనము ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను బ్లూ తీసుకున్నా, సమ్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు డార్క్ కలర్స్. ఓకే అన్న, ఓకే అన్న. నేను ఇక్కడ మళ్ళీ మన లీనియర్ గ్రేడియంట్కి వచ్చేసాను. ఈ విధంగా మనం గ్రేడియంట్ కలర్స్ అన్నవి ఒకప్పుడు బాగా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, ఎక్కడ మన వెబ్సైట్ టెంప్లెట్స్ అవి యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేడియంట్ కలర్స్ మనం సిఎస్ఎస్ ద్వారా కూడా చేసుకుంటున్నాం కాబట్టి అంత
అంటే ఒక ఇమేజ్ కింద కట్ చేసి పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ ద్వారా అయిపోవడం వల్ల మనం అంతగా ఇచ్చేయట్లేదు యూజేజ్ అనేది. జస్ట్ ఆ గ్రేడియంట్స్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటున్నాము. నార్మల్ ఇంకా వెబ్సైట్లో గ్రేడియంట్ మిక్స్ చేస్తే ఏ కలర్స్ వస్తాయో ఆ కలర్ కోడ్స్ అక్కడ అప్లై చేసేస్తున్నాం అనమాట. ఫైన్. ఇది వచ్చి మీకు స్మడ్జ్ టూల్. ఇది యాక్చువల్లీ వీటి యొక్క యూజేజ్ కూడా మీకు ఎక్కువ ఉండదు. మీకు యూజేజ్ ఎక్కువ ఉండేది వెబ్ టెంప్లెట్ డిజైనింగ్ చేసేటప్పుడు. నేను ఇది డిలీట్ సరే మళ్ళీ ఫైల్ సపోజ్ ఇది బ్యాగ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేయాలని ఇప్పుడు దాకా మనం మన ఈ సెలెక్షన్ టూల్స్తో చేసుకుంటూ వచ్చాము. మార్కీ కానీ మ్యాగ్నెటిక్ మన లాసో టూల్ తోటి మ్యాజిక్ పెన్ తోటి. కాకపోతే ఇప్పుడు మీరు పెన్ టూల్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే జూమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు వీటిని జూమ్ చేసుకొని పెట్టుకోండి, మీకు సెలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ మనము ఈ ఈ ఫైల్స్ ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయి కదా. హలో, చెప్పండి సార్. ఈ ఒరిజినల్ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఒరిజినల్ ఫైల్ మీద మీరు ఎప్పుడు అంటే మనం కంట్రోల్ ఓ అని కానీ ఈ ఫైల్ ఓపెన్ అయింది. ఈ ఫైల్ మీద ఎప్పుడు అంటే ఒరిజినల్ ఫైల్ మీద మనం పని చేసామనుకోండి, రేపు పొద్దున మనం సేవ్ చేసాము, నాకు ఈ ఫైల్ మళ్ళీ కావాలి అంటే డ్యామేజ్ అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి ఫైల్లో డూప్లికేట్ అన్నారనుకోండి, ఇంకో సేమ్ దీన్ని డూప్లికేట్ ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అయిన చేసుకున్న తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసేయవచ్చు. ఇప్పుడు నేను డూప్లికేట్ అంటున్నాను చూడండి, షాపిఫై కాపీ అంది, ఓకే అన్నాను. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున్న ఒరిజినల్ ఫైల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అన్నది ఆ విధంగా చేసుకోవాలి. ఫోటోషాప్లో మీరు ఇట్లాంటి ఇమేజెస్ ఏమైనా పని చేస్తున్నారు అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి షార్ట్ కట్ పెన్ టూల్కి పి, నాకు ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే. ఇది మీరు ఎప్పుడైతే కార్నర్ దగ్గర ఎండ్ పాయింట్కి వస్తున్నారు కదా, ఆల్ట్ ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఒకసారి ఆల్ట్ మీద ఆల్ట్ ప్రెస్ చేస్తే ఆ యాంకర్ పాయింట్ మీద అక్కడ క్లోజ్ అయిపోతుంటుంది. ఒకవేళ మీరు ఆల్ట్ ప్రెస్ చేయడం మర్చిపోతే అది కాస్త డిస్టర్బ్ చేస్తుంది మీకు. సో కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ అంటున్నాను నేను సెలెక్ట్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక సేమ్ ఎటువంటిదే కావాలి అనుకున్నప్పుడు నేను మూవ్ టూల్లో మన స్టార్టింగ్లో చెప్పుకున్నాను కదా మూవ్ టూల్ అని, దాంతో మళ్ళీ నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను. లేదు నాకు ఇంకో కాపీ కావాలి అనుకున్నప్పుడు కంట్రోల్ సి కంట్రోల్ వి అంటారు. ఒక లేయర్ క్రియేట్ అవుతుంది, అది సపరేట్ లేయర్లో. ఇప్పుడు అది మీకు మూవ్ జరగాలి అనుకున్నప్పుడు మూవ్ టూల్తో మళ్ళీ నేను జరుపుకుంటాను ఇట్లా. ఓకే, సేమ్ చూడండి, ఆ సెలెక్షన్ మనం యాక్యురేట్గా చేస్తే ఇట్లా వస్తుంటాయి అన్నమాట. ఇంకా యాక్యురేట్గా చేయొచ్చు, నేను నార్మల్గా రఫ్గా చేసేసాను ఇది. సో దీన్ని మళ్ళీ మనం తగ్గించుకోవాలి, దీని సైజ్ తగ్గించుకోవాలంటే మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ అని ఒకటి ఉంది. ఇందులో కంట్రోల్ టీ అన్నారనుకోండి కీబోర్డ్లో, ట్రాన్స్ఫార్మ్ టూల్ అపేర్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా సెలెక్ట్ అవుతాయి అన్నమాట ఇవి. సో దీన్ని మనం ఆల్ట్ షిఫ్ట్ రెండు పట్టాలి. అప్పుడు మీకు ఏంటంటే ఇమేజ్ అన్నది సేమ్ విడ్త్ హైట్ ఇది అవుతుంటాయి అన్నమాట. లేకపోతే మీరు ఓన్లీ డైరెక్ట్ లాగేశారు ఇట్లా అయిపోతుంది, ఇమేజ్ డిస్టర్బ్ అయింది. చూడండి, డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి మనం కంట్రోల్ టీ పెట్టుకొని చేసుకుంటాం. ఓకే, సో అందులోనే మళ్ళీ కంట్రోల్ టీ అని చెప్పి ఇందులో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ వెర్టికల్ కావాలంటే వెర్టికల్, దీని సైజ్ ఇట్లా మార్చుకొని మన ఈ ఫైల్స్ మన ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ కార్ట్ ఐకాన్స్ పెడుతుంటారు చూడండి. సో అటువంటి టైంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలాంటి అందుకే నేను అన్నా మీకు ఈ కంపేర్ టు దీనికన్నా పెన్ టూల్స్ సెలెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది
రేపు పొద్దున ఒక వెబ్సైట్లో ఇలాంటి ఇమేజ్ కావాలి అన్నారు. ఓకే, ఇలాంటి ఇమేజ్ కావాలి అన్నప్పుడు మనం ఇది మొత్తం తీసి పెట్టలేము కదా, ఇది ఒక్కటే కావాలి మనకి. ఇలా సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి జస్ట్ ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇందాక నేను చేసిన దాంట్లో తప్పు ఏంటంటే ఇక్కడ ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. దీన్ని కూడా మనం తీసేయవచ్చు. కనిపిస్తుందా మీకు? షో అవుతుంది కదా? కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను డబ్ల్యూ అన్నాను. డబ్ల్యూ అంటే మ్యాజిక్ వైండ్ వస్తుంది. ఇప్పుడు ఇది క్విక్ సెలెక్షన్ టూల్లో ఉంది. నేను దీన్ని మళ్ళీ మ్యాజిక్ వైండ్లో తీసుకున్నాను. డిలీట్, ఇది కూడా డిలీట్ చేసేసాను. అంటే మీకు ఇంకెక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్ అయిపోతుంది అనమాట. ఏ పొద్దున మీరు దీని మీద ఏ బ్యాక్గ్రౌండ్ వేసినా సరే అది సెట్ అయ్యే విధంగా మనం ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన హ్యాండిల్ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయాము. ఇప్పుడు దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు నేను వేరే కలర్ ఫిల్ చేస్తున్నా. ఇక్కడ డిఫరెంట్ కలర్ బ్లాక్ ఫిల్ చేస్తున్నా. సారీ, అదే లేయర్లో ఫిల్ చేశాను నేను. ఇప్పుడు నేను Ctrl+Shift+N అన్నాను, కొత్త లేయర్ వచ్చింది. ఎంటర్ అన్నాను, ఆల్ట్ డిలీట్. అది లేయర్ మీకు పైన ఉంది, ఈ లేయర్ మనకి కింద ఉంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేయర్ని మనం పైకి కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే లేయర్ 1లో మన బ్యాక్ ఇమేజ్ ఉంది, లేయర్ 2 అంతా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సో దీనికి పైకి తీసుకెళ్తే మీకు బ్యాక్ కనిపిస్తుంది. ఓకే మేడం, ఇక్కడ దాకా అర్థమైందా మీకు? అంటే టూల్స్ ఒకటి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలిసింది కదా. అంటే ఫోటోషాప్లో ఇలా టూల్స్, అంటే రేపు పొద్దున మీకు ఎవరైనా ఇమేజ్ కట్ చేసి ఇలా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కువగా పెన్ టూలే యూజ్ ఉంటుంది మేడం. లేకపోతే ఇక్కడ ఏంటంటే మీకు టెంప్లెట్ డిజైన్ చేసేటప్పుడు ఈ టూల్స్ యూజ్ అవుతాయి మీకు. అంటే మనం హెడర్, సైడ్ నావ్ బార్ కానీ లేక బ్యానర్స్ కానీ ఇటువంటివి పెడుతుంటాం కదా, అప్పుడు ఇవి యూజ్ అవుతాయి మీకు. సో నార్మల్గా ఇలాంటి ఇమేజెస్ అవి స్లైస్ చేయాలి అనుకున్నప్పుడు వాటికి పెన్ టూల్ తోటి మనం చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ కావాలన్నారు స్లైస్ చేసి, అంటే మన వెబ్సైట్లో ఈ ఇమేజ్ కావాలి. మనం అప్పుడు ఏం చేస్తామంటే F12 కొట్టి F7 కొట్టాను. F7 కొట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసేసుకుంటాను. F7 లేయర్స్. ఓకే, ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా సెలెక్ట్ చేస్తున్నారనుకోండి, ఇలా సెలెక్ట్ చేసి మీరు సేవ్ చేశారనుకోండి, వెనక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది మీకు. సో అటువంటిప్పుడు మీకు వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఈ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్తో పాటు వచ్చినప్పుడు అక్కడ మీకు డిస్టర్బ్ అవుతుంటుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ముందు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసేసి పుట్టి ఈ ఒక్క పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. Ctrl+Shift+C, Ctrl+N అంటే కొత్త ఫైల్. Ctrl+Shift+C అంటే ఆ ఒక్క పార్ట్ కట్ చేసుకుంది అది. సో ఇప్పుడు చూడండి, దీని విడ్త్ 141, 162 అయిపోయింది హైట్. ఓకే అన్నాను, అంటే మనం ఈ సెలెక్ట్ చేసిన విడ్త్ హైట్ చూపిస్తుంది అనమాట. మళ్ళీ నేను ఇక్కడ Ctrl+V అన్నాను, వేరే ఫైల్లో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను అప్పుడు ఏం చేస్తానంటే మనం ఇలా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ నేను Ctrl+Alt+Shift+S అంటే ఫైల్ సేవ్ చేసుకోండి. మనము సేవ్ ఫర్ వెబ్ అంటాం దాన్ని. లేదా మీరు ఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి సేవ్ ఫర్ వెబ్ డివైజెస్ అంటే ఇట్లా దీని మీదనే క్లిక్ చేసుకోవచ్చు. లేదా మనం కీబోర్డ్ ద్వారా వెళ్ళినప్పుడు Ctrl+Alt+Shift+S. ఇది సేవ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇది అడుగుతుంది అనమాట, మీకు ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి అని చెప్పి. PNG ఫార్మాట్ కావాలా, JPEG. ఇప్పుడు నేను JPEG అన్నాను అనుకోండి, వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది మీకు. సో ఇది మనకు అక్కడ సూట్ అవ్వదు. అంటే ట్రాన్స్పరెంట్ ఇమేజ్ ఉందనుకోండి, ఏ కలర్ మీదైనా మనం జల్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఇక్కడ JPEG బదులు మనం GIF లేదా PNG యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సేవ్ అన్నాం అనుకోండి, మనం ఈ రేపు పొద్దున HTML అవి చేసేటప్పుడు మనం ఇమేజెస్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఇలా ఇమేజెస్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఇమేజెస్ ఫోల్డర్లో దాన్ని సేవ్ చేసుకుని ఆ పాత్ అక్కడ కావాలి. అది నెక్స్ట్ వెర్షన్, అది మనం HTML చేసేటప్పుడు అది మీకు తెలుసుకుందాం. సో ఫోటోషాప్ నుంచి మీకు ఇమేజెస్ ఇలాగా స్లైస్ చేసి ఇవ్వాలి అన్నప్పుడు ప్రొసీజర్ ఇలా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కావాలి అన్నప్పుడు PNGలో పెట్టుకుంటారు లేదా GIFలో పెట్టుకుంటారు. మీకు నార్మల్ ఇమేజెస్ కావాలి అనుకున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్తో పాటు కావాలి అనుకున్నప్పుడు JPEGలో సేవ్ చేసుకుంటారు మీరు. ఓకే, నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాను, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇదే మేడం ఇక్కడ వరకు మనం తెలుసుకోవాల్సింది. సో అట్లా
అట్లాగే ఇది మీకు టెక్స్ట్ టూల్ ఉంటాయి. టైపోగ్రఫీ మనం ఏదైనా వెబ్ టెంప్లెట్‌లో టైపింగ్ అది చేస్తాం కదా! మనం టైపోగ్రఫీ హెడర్స్ లేక పారాగ్రాఫ్స్ ఇవి ఉంటాయి కదా! కంటెంట్ ఉంటది కదా! అట్లా ఆ కంటెంట్‌ని మనం టైప్ చేయడానికి. సపోజ్ నేను ఇక్కడ ఇది తీసేసాను. సరే దీన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నా. కంట్రోల్ డి అన్నాను. ఇందులో వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ చేస్తున్నా. సో, ఎప్పుడైతే నేను ఈ టీ మీద క్లిక్ చేస్తానో టెక్స్ట్ టూల్ మనకి హైలైట్ అవుతుందనమాట. సో, అందులో మనం టైపింగ్ చేసుకొని ఒక హెడరు, ఫుటర్‌లో మన కంటెంట్ వెబ్ టెంప్లేట్‌లో కంటెంట్ గాని, లేక బ్యానర్స్‌లో కంటెంట్ గాని, బ్రౌచర్స్‌లో కంటెంట్ గాని ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తాము. ఇప్పుడు నేను టైప్ చేసినా ఇక్కడ కనబడదు. ఎందుకంటే కలరు బ్యాక్‌గ్రౌండ్ కూడా వైటే ఉంది. కలర్ కూడా వైటే ఉంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది బ్లాక్ కలర్ కావాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది. ఫాంట్ మీకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సపోజ్ ఇది ఈ ఫాంట్ సెలెక్ట్ చేసి అట్లాగే మీరు గూగుల్ ఫాంట్స్ కావాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా మన వెబ్ అప్లికేషన్స్‌లో గానీ, వెబ్‌సైట్స్‌లో గానీ ఎక్కువ యూజ్ చేసేది గూగుల్ ఫాంట్స్ అనమాట. సో, గూగుల్ ఫాంట్స్‌లోకెళ్ళి మీరు గూగుల్ ఫాంట్ డౌన్‌లోడ్ చేసుకొని మీ సిస్టమ్‌లో ఎంబెడ్ చేసుకున్నారనుకోండి, మీరు గూగుల్ ఫాంట్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నాకు ఇందులో నేను గూగుల్ ఫాంట్ అన్నది పాపిన్స్ అని చెప్పి ఒక ఫాంట్ ఉంది. ఇది గూగుల్ ఫాంట్ మీకు. అట్లాగే ఓపెన్ సాన్స్ అని చెప్పి ఒకటి ఉంది. అది కూడా మీకు గూగుల్ ఫాంట్ అవుతది. నెక్స్ట్ రైల్వే అని చెప్పి ఒక ఫాంట్ ఉంది. పోస్ట్ వరల్డ్ అని చెప్పి ఉన్నాయి. ఇటువంటివన్నీ గూగుల్ ఫాంట్స్ నేను కొన్ని డౌన్‌లోడ్ చేస్తే ఆల్రెడీ నేను ఇందులో సిస్టమ్‌లో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు డిస్‌ప్లే అవుతుంది. మీకు కావాలి అనుకున్నప్పుడు గూగుల్ ఫాంట్స్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని మీరు సిస్టమ్‌లో ఎంబెడ్ చేసుకోవాలి దాన్ని. ఓకేనా? ఈ టెక్స్ట్ ఇక్కడ ఓకే. మీకు ఇదొచ్చి మీకు ఇక్కడ ఫాంట్ సైజ్ కావాలి, డిక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేసుకుంటారు. ఇక్కడ డైరెక్ట్ మీరు మాన్యుయల్‌గా ఎంటర్ చేసినా సరే సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతది. లేదా మీరు కీబోర్డ్‌తో చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ మన గ్రేటర్ దెన్ కీ ఉంది కదా! అది ప్రెస్ చేసినా సరే మీకు అవుతుంది. ఒక్క నిమిషం. నేనిప్పుడు కీబోర్డ్‌తో చేస్తున్నా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. ఇక్కడ మీకు సైజ్ కూడా మారుతుంటది. ఇక్కడ 90 ఉంది. సపోజ్ నేను ఇంకాస్త ఎన్లార్జ్ చేస్తే 96, 98కి వెళ్ళింది. అదే నేను కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ కీతో ప్రెస్ చేశాననుకోండి ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుద్ది మీకు. ఇప్పుడు 82కి వచ్చింది. 78, 76, 70, 68కి వచ్చింది. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవడానికి ఇది మీకు ఇక్కడ స్మూత్ ఫాంట్ సైజ్ స్మూత్‌లో కావాలా, షార్ప్ కావాలా, క్రిస్ప్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్‌లీ మనం స్మూతే ఉంచుతాం ఇక్కడ. నెక్స్ట్ ఇది మీకు ఇండెంటేషన్ లెఫ్ట్ కావాలా, రైట్ కావాలా, సెంటర్ కావాలా అనేది. సో, ఇదొచ్చి మీకు కలర్స్ ఫిల్ చేసుకోవడానికి. అంటే ఏ కలర్ మనకి ఫాంట్ ఉంటే బావుంటది. ఈ విధంగా మనం కలర్స్ ఇచ్చేసుకోవచ్చనమాట. ఓకే. సో, రేపు మళ్ళా మీకు ఇందులో షేప్ టూల్స్ అవి ఉంటాయి. వాటి గురించి మీకు చెప్తాను. జస్ట్ అవి షేప్ టూల్స్ ఒకటి చెప్తే మీకు ఈ టూల్స్ గురించి అవుతుంది. రేపు ఒక టెంప్లేట్ కూడా చేద్దాం. క్రియేట్ చేద్దాం మనం ఇందులో ఫోటోషాప్‌లో. షేప్ టూల్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ మనం ఏంటంటే ఇది మనం చేసినప్పుడు ఇది రాస్టరైజ్ అయిపోతదనమాట. అంటే మనం ఎక్కువ జూమ్ చేసామనుకోండి ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసి ఫిల్ చేసినప్పుడు పిక్సెలేట్ వస్తది మీకు. అట్లా కాకుండా ఇదేంటంటే మీకు వెక్టర్ కింద ఉంటదనమాట. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. సో, నేను టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. మీకేమైనా అర్థం అవ్వకపోతే అడగండి. ప్రాబ్లమ్ ఏం లేదు. లేదు సార్, పర్లేదండి. ఓకే. నాకు డిఫరెంట్ కలర్ కావాలి ఇందులో. సో, నార్మల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇప్పుడు నేను అందుకే ఈ టెక్స్ట్ కూడా నేను ఎక్కువ జూమ్ చేశాను. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ జస్ట్ పిక్సెలేట్ లాగా కనిపిస్తుంది. మీకు ఎక్కువ జూమ్ చేస్తే ఇట్లా అవుతదనమాట. కాకపోతే ఇది మీకు బ్లాక్ కలర్ ఇప్పుడు నేను షేప్ టూల్‌తో చేశాను కదా! ఇది మీకు ఎక్కడ అట్లా అవ్వదు.
అంటే మనము దీన్ని ఎన్లార్జ్ చేసినా సరే, చిన్నది చేసినా, పెద్దది చేసినా సరే, దీని రిజల్యూషన్ అన్నది మీకు మారుతుండదనమాట. దానికోసం అని చెప్పి షేప్ టూల్స్ యూజ్ చేస్తాము. ఈ షేప్ టూల్స్ కూడా మీకు ఇదే, ఇందులో రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, లేదా మనకి రౌండెడ్ కార్నర్స్, ఈ బటన్స్ ఉంటాయి కదా వెబ్సైట్లో, బటన్స్ అవి కావాలన్నప్పుడు ఇక్కడ నేను రేడియస్ 20 ఇచ్చాను, ఇంత పెరిగింది. సపోజ్ నేను రేడియస్ తక్కువ చేస్తున్నా, 10 చేస్తున్నా, లేదా రేడియస్ 6 చేశాను నేను. సో దీనికి మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన దానికి మళ్ళీ తేడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగ బటన్స్ మనం లాగిన్, సైన్ అప్, సైన్ ఇన్, ఇటువంటి బటన్స్ క్రియేట్ చేస్తాం కదా. సో దీంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనకి ఈ ఎలిప్స్ టూల్, సర్కిల్ కానీ లేక ఓవల్ షేప్ ఇట్లాంటివి మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దీంతో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పోలిగాన్ టూల్. అట్లాగే లైన్ టూల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీని తర్వాత మీకు కస్టమ్ షేప్ టూల్స్ అని ఉంది. కస్టమ్ షేప్ టూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని ప్రీడిఫైన్డ్గా వాళ్ళు కొన్ని ఐకాన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి షేప్స్. ఆ షేప్స్ తోటి మనం ఇట్లా యారోస్ కానీ, ఓకే, లేదు మనకి డిఫరెంట్ ఇట్లా హార్ట్ షేప్ కానీ, లేదా ఇట్లా పిన్, మన స్టిక్కీ నోట్ మీద పిన్ ఐకాన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా ఈ ఐకాన్స్ డ్రా చేసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఇందులో కలర్, వేరే కలర్ ఫిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఈ కలర్స్లోకి వెళ్తాం. ఆల్ట్ డిలీట్ అంటున్నా, ఈ కలర్ ఫిల్ అయినా. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన షేప్స్, అంటే కొన్ని కస్టమ్ షేప్స్ మనకు వెబ్ టెంప్లెట్లో చేయనప్పుడు, అప్లికేషన్లో ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం సపోజ్ ఇక్కడ ఈ ఫోన్ ఐకాన్ ఉంది, ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది. మనం కాంటాక్ట్ అదిలో వాటిలో యూజ్ చేస్తుంటాం, లేదా మొబైల్ ఐకాన్ కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలాంటి కస్టమ్ షేప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. ఓకే అండి. అంటే ఇవి చేసే కొద్దీ వస్తాయి కదా. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. మీకు అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోయాను, మళ్ళీ మీరు వీడియో చూసి మళ్ళీ దీన్ని మీరు ఒకసారి చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మీకు ఇది యూజేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే అండి. మీరు మ్యాక్సిమం ఫోటోషాప్ డౌన్లోడ్ చేసుకోండి. అడోబ్ ఫోటోషాప్ అండి. అడోబ్ ఫోటోషాప్. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి నార్మల్గా అడోబ్ ఫోటోషాప్ ఫర్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పుకుంటాను, ట్రయల్ వెర్షన్. సో ఇది డైరెక్ట్గా ఆ సైట్కి తీసుకెళ్తుంది, www.adobe.com. ఓకే, ఇది వాళ్ళ అఫీషియల్ సైట్ అనమాట. ఓకే. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు వెర్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు అది 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది మీకు. కాకపోతే మంత్లీ వచ్చి 1685 సమ్ చేంజ్ పడుతుంది. అది మరి వితౌట్ జిఎస్టీ, విత్ జిఎస్టీ ఉందా కూడా మరి అందులో చూసుకోవాలి. సో ఈ సైట్ మీకు తెలిసింది కదా, adobe.com. అవును సార్, చూస్తానండి, డౌన్లోడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇది ఫోటోషాప్, ఇది ఓన్లీ ఫోటోషాప్ కావాలి అనుకున్నప్పుడు ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రైస్ కూడా ఇస్తున్నాడు మీకు ఎంత అని చెప్పి, లోడింగ్ ఇక్కడ మీకు ప్రైసెస్ ఇస్తున్నాడు. ఆ ప్రైస్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకుని, అంటే మీకు మంత్లీ ప్లాన్ కావాలా, ఇయర్లీ ప్లాన్ కావాలా అడుగుతాడు వాళ్ళు, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే అండి. ఇది 1675 పడుతుంది మంత్లీ వచ్చి ఇండియన్ రూపీస్లో. ఓకే. ఇది మీకు ఫోటోషాప్ లైట్ రూమ్ అని చెప్పి ఉంది, ఇది అయితే మీకు 767 పడుతుంది మంత్లీ వచ్చి. 7 days ఫ్రీ ట్రయల్ ఇది కూడా. 7 days ఫ్రీ ట్రయల్ తర్వాత తీసేస్తానండి, చూసుకుంటే తెలుసు. అదే మీకు జస్ట్ ఇప్పుడు మీకు నాలెడ్జ్ రావడం కోసం ఫోటోషాప్ ఏంటి అనేది, ఆ తర్వాత మీకు నీడ్ అన్నప్పుడు యూస్ చేసుకుందరు, ఇన్వెల్ చేసుకుందరు, లేదు అంటే స్టైల్ వర్షన్ వాడేసాక వదిలేదు. అలాగే ఈ 7 days మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది మీకు యూస్ చేస్తుంటే. ఓకే.
ఓకేనా. సో మళ్ళీ రేపు నేను మీకు అది టెంప్లెట్ ఎలా క్రియేట్ చేస్తారు ఫోటోషాప్లో అని చెప్తాను నేను. ఓకే అండి. ఎట్లా ఇది ఏంటంటే మీకు టూల్స్ చెప్పకుండా నేను అది చెప్పాను అనుకోండి అర్థం కాదు, నేను చేసుకుంటూ పోయినా సరే మీకు అర్థం కాదు. సో ఇది మీకు Okay. కొద్దిగా ఐడియా వస్తుంది కాబట్టి రేపు పొద్దున మీకు ఇంకా బెటర్గా ఉంటుంది, నేను చేసేటప్పుడు మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, షూర్ సార్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. ఓకే అండి. సో ఇప్పుడు మళ్ళా 7కి వేరే అతను క్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను నేను. మళ్ళీ రేపు రేపు మాత్రం 5:30కి స్టార్ట్ అయిపోతుంది, ప్రాబ్లమ్ ఏమి. యా సరేనండి. ఓకే. థ్యాంక్ యూ. యా